నమస్తే అండి, నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బే వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ అయితే కోడిగుడ్డు అట్టుతో వెల్లుల్లి కారం అనమాట. అదే అండి, ఆమ్లెట్తో వెల్లుల్లి కారం. చాలా బాగుంది నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా టేస్ట్ ఇంకా బాగుందనమాట. దీన్ని ఎలా చేయాలో నేనైతే వీడియోలో చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా రోట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేను జీలకర్రను వేసుకొని ఇలా దంచుకుంటున్నానండి. ఇది రోట్లో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంగిన జీలకర్రలో వేసి దంచుకోవాలండి. అలాగే దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసి నేనైతే బాగా దంచుకున్నానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దంచుకోవడం వల్ల ఇలా మంచిగా అవుతుందన్నమాట. లేదు అంటే గ్రైండర్లో వేస్తే ఈ కచ్చా పచ్చగా దంచినట్టుగా రాదకుండా మొత్తం నలిగిపోతుందన్నమాట. అందుకనే రోట్లో వేసి దంచుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసేసి దాంట్లోకి నేను కోడిగుడ్లను క్రాక్ చేసి ఆమ్లెట్స్ లాగా వేసుకుంటున్నానండి. నీలం ఇలాగైనా ఉంచుకోవచ్చు, లేదంటే మనం నీలంని కొద్దిగా కలిపినా కూడా సరిపోతుందనమాట. ఇలా అంతా వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పేసి ఆ సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనము హాఫ్ బాయిల్డ్కి ఎలా అయితే ఆమ్లెట్ వేసుకుంటామో అలా వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ సాల్ట్ కానీ పెప్పర్ కానీ కారం కానీ ఏవి వేయట్లేదండి. మొత్తం మనకు కావాల్సిన కారం అంతా వెల్లుల్లి కారం నుంచి వస్తుంది కాబట్టి. చూసారా, ఇలా అయితే నేను ఆమ్లెట్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి 3 ఆమ్లెట్లు అయితే నేను వేసుకున్నానండి. ఇలా ఆమ్లెట్స్ అన్నీ వేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఫ్రై చేసేసుకొని తీసి ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ ఇలా అయినా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నాకైతే హాఫ్ బాయిల్ చాలా ఇష్టం. ఇలా వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కర్రీలాగా చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే నేను వేసుకుంటున్నానండి. ఈ నూనె కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి పోపు దినుసుల్లాగా. అలాగే నేను చిన్నగా ఉల్లిపాయలను అయితే చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మీడియం సైజు 4 ఉల్లిపాయలండి. ఎందుకంటే మనకు కర్రీకి కావాల్సిన గ్రేవీ మొత్తం ఈ ఉల్లిపాయల నుంచి వస్తుంది కాబట్టి నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా చిన్నగా చాప్ చేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ చాపర్ కనుక ఉంటే ఇలా చిన్నగా చాప్ చేసుకోండి, అప్పుడే మంచిగా ఉడుకుతాయి అనమాట. అలాగే వీటిలోకి కొద్దిగా అంటే 4-5 పచ్చిమిరపకాయలని నేను వేసుకుంటున్నానండి. అడిషనల్ ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇలా అడిషనల్ ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. పచ్చిదనం అన్నది లేకుండా ఉండేలాగా మొత్తం వేయించుకోవాలి. ఇది కంప్లీట్గా రంగంతా మారిపోతుందనమాట. అప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి నేనైతే. ఇలా పసుపు వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఈ ఉల్లిపాయ అన్నది కూడా మంచి రంగు వచ్చేలాగా మనకు వేయించేటప్పుడే ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. ఆయిల్ కూడా చూసారా ఎంత తక్కువగా పట్టిందని. ఇలానే ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతా వేయించుకున్న తర్వాత ముందుగా మనము వేసి దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులో యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేయాలండి. ఇది కంప్లీట్గా ఉల్లిపాయలకు అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది ఉల్లిపాయలకు పడితేనే మంచిగా ఉల్లిపాయల టేస్ట్తో పాటుగా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. అప్పుడు ఉల్లిపాయలతో పాటుగా ఈ కారం కూడా అంతా వేగి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూసారా, అంత ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు నాకైతే కాస్త ఉప్పు తక్కువ అనిపించిందండి, అందుకే నేను కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. మీకు సరిపోతే మీరు అక్కడే ఆపేసేయండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండకూడదు. ఆమ్లెట్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది కాబట్టి ఇలా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా వేసేసుకొని ముందుగా మనం వేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ అన్నిటినీ ఇలా వీటిపైనే వేసేసుకొని ఇప్పుడు వీటిపై కింది నుంచి మీది వైపు మనం తిప్పామనుకోండి, ఉల్లిపాయలతో పాటుగా ఇలా కారం కూడా అంతా ఆమ్లెట్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు వీటిని ఉడికించుకుంటే మంచిగా ఉల్లిపాయ ఫ్లేవర్ అలాగే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆమ్లెట్స్కి పట్టి భలే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం వంట చేసుకుంటే ఇది సాయంత్రం తింటే అయితే ఆ ఆమ్లెట్ రుచి
వర్ణనాతీతం అండి. అబ్బా! నిజంగా ఇప్పుడు చెప్తుంటే కూడా నా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. అంత బాగుంది. ఉల్లిపాయ చూసారా, వేగిన తర్వాత ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో అలా వస్తుందనమాట. అందుకే ఫస్ట్ కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలండి. లాస్ట్లో ఎక్కువగా అయిపోతుంది ముందే ఎక్కువ వేసేసుకుంటే. ఫైనల్గా నేనైతే ధనియాల పొడి జల్లేసుకొని అంత మంచిగా 2 వైపులా ఆమ్లెట్స్ అన్ని తిప్పుకుంటూ మిక్స్ చేసేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంతే అండి, సింపుల్గా మనము కోడిగుడ్డుతో అట్టు వెల్లుల్లి కారం చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఆమ్లెట్ వెల్లుల్లి కారం కూడా అనుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా ఒకసారి ట్రై చేయమనండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. సాయంత్రం పూట ఇలా చేసుకొని తింటే ఎంత బాగుందో. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.